వెల్కమ్ టు జయం ఆన్లైన్ క్లాసెస్. ఈ రోజులో కరెంట్ అఫైర్స్లో భాగంగా మన పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి న్యూస్ ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది ఎంతవరకు అవసరం అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా బ్లూ గోస్ట్ ల్యాండ్ రోవర్ యుఎస్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు దీన్ని ప్రయోగించారు. ఈ విషయం వార్తల్లోకి వచ్చింది. అయితే ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది, కరెంట్ అఫైర్స్లో భాగంగానూ ఉపయోగపడుతుంది, అలాగనే స్టాండర్డ్ జీకే పరంగా కూడా ఈ అంశం మనకు చాలా ఉపయోగపడుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు ముఖ్యంగా, అలాగనే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు, తెలంగాణ అండ్ ఏపీ అభ్యర్థులందరూ కూడా అందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరం. సో మన జయం ఆన్లైన్ నుంచి రెగ్యులర్గా డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని పేపర్లో ఉన్నటువంటి అంశాలను క్రోడీకరించి మీకు ఒక టాబ్లెట్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ రెగ్యులర్గా ఫాలో అవ్వాలని నా మనవి. అయితే ఈ బ్లూ గోస్ట్ ల్యాండ్ రోవర్ అనేది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అనే విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఇది ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ అనేటటువంటి ఒక ప్రైవేట్ సంస్థ ఈ ల్యాండ్ రోవర్ని బ్లూ గోస్ట్ ల్యాండ్ రోవర్ని ప్రయోగించింది. ఏ సంస్థ ప్రయోగించింది అనే దానికి ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. అది ఏంటి అంటే బ్లూ గోస్ట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ సంస్థ అని అడిగితే ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ అనేటటువంటి సంస్థ. ఇది యుఎస్కి సంబంధించినటువంటి సంస్థ అనే అంశాన్ని కూడా గుర్తించాలి. యుఎస్కి సంబంధించినటువంటి సంస్థ అని గుర్తించాలి. అయితే దీనికి చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే విల్ కేగల్ దీన్ని చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. తర్వాత దీన్ని ఎప్పుడు ప్రయోగించారంటే జనవరి 15 ఎక్కడి నుంచి ప్రయోగించారంటే ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు. ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు. అది ఈ బ్లూ గోస్ట్ అనేటటువంటి ల్యాండ్ రోవర్. ఎవరు ప్రయోగించారు అంటే ఫైర్ ఫ్లై ఏరోస్పేస్ అనేటటువంటి ఒక ప్రైవేటు సంస్థ అనే విషయాన్ని ఇక్కడ ఇది వార్తల్లోకి వచ్చినటువంటి అంశం. ఇది ఎందుకోసం ప్రయోగించారు అనే అంశాన్ని కూడా మనం తీసుకున్నట్లయితే చంద్రునిపై దుమ్ము ధూళిని పరీక్షించడానికి అనేది గుర్తుపెట్టుకోవాలి. చంద్రునిపై దుమ్ము ధూళిని పరీక్షించడానికి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో ముఖ్యంగా ఈ వార్తల్లో ఈ అంశాలని కరెంట్ అఫైర్స్ పరంగా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పుడు
చూడండి, బ్లూ గోస్ట్ అనేటటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే అమెరికాలో ఉన్నటువంటి ఒక అరుదైనటువంటి పేడ పురుగు పేరు అనమాట. ఇది అమెరికాలోని అరుదైన పేడ పురుగు పేరు. పేడ పురుగు పేరు బ్లూ గోస్ట్. కాబట్టి దీనికి బ్లూ గోస్ట్ అనేటటువంటి నామకరణం చేయడం జరిగింది. బ్లూ గోస్ట్ అనేటటువంటి నామకరణం చేయడం జరిగింది. సో ఈ విషయాలు మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇది ఎందుపైన ప్రయోగించారంటే చంద్రుడి పైకి అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చంద్రుడి గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే చంద్రుడి పైన ఇది వరకు కూడా మనకు చాలా ప్రయోగాలు జరిగాయి. చంద్రుడి పైన చాలా ప్రయోగాలు జరిగాయి. ఈ విషయం మనకు బాగా తెలుసు. సో ఆ విషయాలపైన కూడా మనకు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది. అవి కూడా కరెంట్ అఫైర్స్ లో భాగంగానే వస్తాయి. మీరు వినే ఉంటారు. చంద్రయాన్ 1 కానీ, చంద్రయాన్ 2 కానీ, చంద్రయాన్ 3 కానీ, అలాగనే చంద్రుని పైన మొదటగా కాలు మోపింది ఎవరని, అలాగనే రష్యా వాళ్ళు ఎప్పుడు చంద్రుని పైన లూనార్ అనే దాన్ని మానవ సహిత దీన్ని ఎప్పుడు ఉపయోగించారనే విషయాలు కూడా మనకి ఇక్కడ అడిగేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ లూనార్ 2ని ఎప్పుడు అనేది కూడా మీకు క్వశ్చన్లు అడిగేదానికి అవకాశం ఉంది. ఈ విషయాలన్నీ కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇందులో ముఖ్యంగా మీ పేరు ఏంటంటే ఆ రోవర్ పేరు ఏంటని అడిగితే బ్లూ గోస్ట్ అని, ఏ దేశం అంటే యుఎస్ఏ అని, ఈ ల్యాండ్ రోవర్ని ప్రయోగించిన సంస్థ అంటే ఫైర్ఫ్లై ఏరోస్పేస్ అని, ఇది ఒక ప్రైవేటు సంస్థ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ బ్లూ గోస్ట్ అనేది దేని పేరుగా అరుదైన అంటే ఇక్కడ అమెరికాలోని అరుదైన పేడ పురుగు పేరు, దానికి నామకరణం దీనికి చేశారని, దీనికి చీఫ్ ఇంజనీర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరంటే విల్ కేగల్ అని. ఇది ఎక్కడి నుంచి ప్రయోగించారంటే ఫ్లోరిడా నుంచి దీన్ని ప్రయోగించారనేటటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇందులో ఇంపార్టెంట్ మీకు డబుల్ స్టార్ ఏంటి అంటే ఎందుకోసం ప్రయోగించారంటే చంద్రునిపై దుమ్ము ధూళిని పరీక్షించడానికి అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ మనం చంద్రుని గురించి చదువుకున్నప్పుడు మీరు స్టాండర్డ్ అంశాలని వీటికి జోడించి చదువుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. చాలా వరకు స్టాండర్డ్ అంశాలపైన కూడా ఇందులో ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. చంద్రుడు దేనికి ఉపగ్రహము? చంద్రుడు దేనికి ఉపగ్రహము? ఏ గ్రహానికి ఉపగ్రహం అంటే భూమి అనే గ్రహానికి చంద్రుడు ఉపగ్రహం. చంద్రుడు ఉపగ్రహం. ఇక్కడ చంద్రుని పైన ఈ బ్లూ గోస్ట్ ని ప్రయోగించారు. కాబట్టి మనము ఈ చంద్రుడి గురించినటువంటి స్టాండర్డ్ అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఏంటివి అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చంద్రుడు భూమికి ఉపగ్రహము. ఇది 9 గ్రహాలకు ఉన్నటువంటి ఉపగ్రహాలలో చంద్రుడు 5వ పెద్ద ఉపగ్రహం అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఐదవ పెద్ద ఉపగ్రహము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఉపగ్రహాలలో అతిపెద్ద ఉపగ్రహం ఏది అని అడిగితే గెనిమేడ్. ఇది మీ కంటెంట్లో కూడా అడిగేదానికి అవకాశం ఉంది. గెనిమేడ్. రెండవది టైటాన్. ఈ గెనిమేడ్ అనేది గురు గ్రహానికి ఉపగ్రహము. ఈ టైటాన్ అనేది శని గ్రహానికి ఉపగ్రహం. సో కాబట్టి 5వ పెద్ద ఉపగ్రహం ఏదంటే చంద్రుడు అనే విషయాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఇంకా చంద్రుడి గురించి భూమికి మరియు చంద్రుడికి మధ్య ఉన్న దూరం ఎంత అని కూడా మీకు స్టాండర్డ్లో అడిగేదానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాలి. భూమికి మరియు చంద్రునికి మధ్య ఉన్న దూరం అని అడిగితే 3,84,000
403 కిలోమీటర్లు అనేది మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక వ్యాసం గాన అడిగినట్లయితే 3000 చంద్రుని యొక్క వ్యాసం 3476 కిలోమీటర్ల వ్యాసం కలిగి ఉంది. ఇక చంద్రుడి నుంచి మూన్, చంద్రుడి నుంచి ఎర్త్ భూమికి చంద్రుని యొక్క కిరణాలు ఎంత సమయంలో భూమిని చేరతాయి అనేది కూడా మీకు అడిగితే 1.3 క్షణాలు సెకండ్స్ 1.3 సెకండ్స్ అనే టయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. 1.3 సెకండ్స్ ఇది కూడా మీకు ఇంపార్టెంట్ బిట్టే. సో ఇక్కడ దూరం అడిగితే 3,84,403 కిలోమీటర్లు, వ్యాసం అడిగితే 3,476 కిలోమీటర్ల వ్యాసాన్ని కలిగి ఉందనే విషయాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత చంద్రుని గరిష్ట ఉష్ణోగ్రత, చంద్రునిపై ఉన్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రత ఎంత అంటే 127 degrees Celsius. అలాగనే కనిష్టమైనటువంటి ఉష్ణోగ్రత అని అడిగితే -173 degrees Celsius, -173 degrees Celsius కలిగి ఉంది అనే విషయాన్ని కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. తర్వాత చంద్రగ్రహణం ఏ సమయంలో ఏర్పడుతుంది అనేటటువంటి విషయాలు. చంద్రగ్రహణం అంటే పౌర్ణమి రోజుల్లోనే చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ టైంలో ఎవరెవరు వరుసగా ఒకే రేఖ పైన ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా మీకు అడిగేదానికి అవకాశం ఉంది స్టాండర్డ్ పరంగా. సో ఏంటివి అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించుకున్నట్లయితే ఇక్కడ చంద్రుడు మరియు భూమి, సూర్యుడు, సన్, వీళ్ళ మధ్య మనకి చంద్రుడికి భూమికి మధ్య ఎవరున్నారు అనే విషయాన్ని ప్రశ్నల్లో మీకు అడిగేదానికి అవకాశం ఉంది. ఈ లంబకోణంలో వీళ్ళు ఉంటారు అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత దీనికంటే ఇంపార్టెంట్గా మొదటగా చంద్రుని పైన కాలు ఎవరు మోపారు అనేటటువంటి విషయాన్ని కూడా మీకు అడగచ్చు. చంద్రునిపై కాలు మోపినది, మొదటగా కాలు మోపినది నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తో పాటు ఎవరు వెళ్ళారు? బజ్జీ ఆల్డ్రిన్. ఈ రెండు పేర్లు మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఎప్పుడు చంద్రుడి పైన మొదటిగా కాలు మోపారంటే 1969 జూలై 20వ తారీఖు. ఇది చాలా ఇంపార్టెంట్ డేట్. అలాగనే చంద్రునిపై కాలు మోపినది ఎవరు మొదటగా అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అతనితో పాటు బుజ్జి ఆల్డ్రిన్ అనే అతను కూడా వెళ్ళడం జరిగింది. ఎందులో వెళ్ళారంటే అపోలో 2 అనేటటువంటి నౌక ద్వారా. చాలా ఇంపార్టెంట్. ఇది డిఎస్సిలో అయితే 2 or 3 times ఈ ప్రశ్న అడగడం జరిగింది. కంటెంట్ పరంగా అడిగాడు, అలాగనే స్టాండర్డ్ జీకేలో అడిగాడు, ఆ టైంలో కరెంట్ అఫైర్స్ పరంగా కూడా అడగడం జరిగింది. సో కాబట్టి ఈ విషయాలను మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 19 జరిగింది. సో కాబట్టి ఈ విషయాలను మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 1959 సెప్టెంబర్ 14వ తారీఖున రష్యా లోనార్ 2ని పంపించింది. ఈ విషయాన్ని కూడా, ఈ డేట్ని కూడా మీరు గుర్తించాలి. సో ఏది ఆ నౌక అంటే లోనార్ అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఏ దేశం పంపించిందంటే రష్యా అని.
ఏ డేట్లో పంపించిందంటే 1959 సెప్టెంబర్ 14వ తారీఖున అనే విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత చంద్రయాన్ 1 చంద్రునిపై పరిశోధనల కోసం చేసినటువంటిది. చంద్రునిపై పరిశోధనల కోసం చంద్రయాన్ 1ని ఎప్పుడు ప్రయోగించారు? 2008వ సంవత్సరం జూలై నెలలో ప్రయోగించారు. 2008వ సంవత్సరం జూలై నెలలో ప్రయోగించారు. అలాగనే చంద్రయాన్ 2 2019 జూలై 22. అలాగనే చంద్రయాన్ 3 2023 జూలై 14. ఇది మీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి డేట్లు అడిగి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనే దానికి కూడా అవకాశం ఉంది. లేదా కింది వాటిలో సరి అయినది ఏది, లేదా తప్పుగా జతపరిచినది ఏది, కింది వాటిలో తప్పుగా ఇచ్చిన వివరణ ఏది అనేటటువంటి పైన కూడా అంశాలని అడిగేదానికి అవకాశం ఎక్కువగా. అయితే ఈ చంద్రయాన్ 3 అనున్నది పైన ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. ఇది ఎప్పుడు చేరుకుంది చంద్రుని ఉపరితలం పైకి అనేటటువంటి విషయాన్ని కానీ అడిగితే ఆగస్టు చాలా ఇంపార్టెంట్ డేట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 23, 2023. ఇది దిగిన ప్రదేశాన్ని ఏమని పిలిచారంటే శివశక్తి అనే పేరుతో పిలిచారు. దీని దిగిన ప్రదేశాన్ని శివశక్తి అనే పేరుతో పిలిచారు. తర్వాత ఈ చంద్రయాన్ 3లో ఇంకొక అంశం ఏంటంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఆగస్టు 23, 2023 నుంచి ఈ ఆగస్టు 23వ తారీఖుని బాగా గుర్తుపెట్టుకోండి. ఆగస్టు 23వ తారీఖుని జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకుంటున్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ బిట్ పైన ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంది. అది ఏంటంటే జాతీయ అంతరిక్ష దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారంటే ఆగస్టు 23. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే 2023 నుంచి. ఏ సందర్భంగా జరుపుకుంటున్నారంటే చంద్రయాన్ 3 అనేటటువంటి ఈ మిషన్ చంద్రుని పైన ల్యాండ్ అయినటువంటి రోజు సందర్భంగా ఈ జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని ఆగస్టు 23వ తారీఖు నుంచి జరుపుకోవడం జరుగుతూ ఉంది అనే విషయాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. ఈ అంశం పైన మీకు ఖచ్చితంగా ప్రశ్న వచ్చేదానికి అవకాశం ఉంది. ఏ రకంగా తీసుకున్నా, ఏ రకమైనటువంటి ఎగ్జామ్ అయినా, ఏ స్థాయి ఎగ్జామ్ అయినా సరే దీనిపైన ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మీరు ఇక్కడ నోట్స్ రూపంలో నోట్ చేసుకొని చదవాలి. సో తర్వాత ఇంకా దీనికి సంబంధించి ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాలు మనం ఇందాక చెప్పినాం. ఈ స్టాండర్డ్లో మీరు చదివే ఉంటారు. కంటెంట్లో వాటి యొక్క దూరం ఏంటి, ఎంత కాలంలో చంద్రుని యొక్క కిరణాలు భూమిని చేరుతాయి, మొదటిగా చంద్రుని పైన కాలు మోపింది ఎవరు అనే అంశాన్ని కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రష్యా ఏ నౌకను పంపించింది, లూనా అనేటువంటి నౌకను పంపించింది అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఆగస్టు 23 నుంచి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అనే అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎప్పుడు ఆగస్టు 23, 2023లో చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన ప్రదేశాన్ని ఏమని పిలుస్తారండి, ఏ పేరుతో పిలుస్తున్నారు, దానికి ఏమి నామకరణం చేశారంటే శివశక్తి అని. అలాగనే ఇక ఇది మనం చెప్పాం బ్లూ గోస్ట్ అనేది ఈ ల్యాండ్లో అవన్నీ ఏ దేశం పంపించిందంటే యుఎస్ అని. ఎక్కడి నుంచి పంపించిందంటే ఫ్లోరిడా నుంచి అని. ఫ్లోరిడా నుంచి ఏ రోజున అంటే జనవరి 15న దీన్ని ప్రయోగించడం జరిగింది అనేటటువంటి విషయాన్ని
ఇది దేనికోసం పంపించారంటే చంద్రునిపై అధ్యయనం. ఏం అధ్యయనం చేయడం కోసం అంటే దుమ్ము ధూళిని పరీక్షించడానికి ఇది ప్రయోగించారు అనేటటువంటి అంశాలను మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తదుపరి రేపు క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.